జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజంగా ఈ న్యూస్ విన్నారంటే ఒక్కొక్కరికైతే మాత్రము చెర్రమంటుంది. ప్రతి ఒక్కరికి రోషంతో రగిలిపోతారు. దాంట్లో అయితే అనుమానమేలే. అసలు ఇలాంటి దారుణాలు మన చుట్టూనే జరుగుతూ ఉన్నా కూడా మనలో చాలామందికి తెలీదు. అలాంటి చాలామందికి తెలియని, చాలామంది పట్టించుకొని, చాలామంది సీరియస్గా తీసుకొని ఒక న్యూస్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతా ఉన్నా. అదే లవ్ జిహాద్. మీలో చాలామంది ఈ లవ్ జిహాద్ అనే మాట, ఆ పేరు మీరు వినుంటారు. దీనికి సంబంధించిన ఒక దారుణమైన ఘటన ఒకటి జరిగింది. దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ న్యూస్ను మాత్రం ఎవరు కూడా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడండి. మీరు ఈ న్యూస్ చూసిన తర్వాత దీన్ని మీరు ఎంతమందికి షేర్ చేస్తారనేది ఒక హిందువుగా, ఒక జాతీయవాదిగా, ఒక భారతీయ పౌరుడిగా, ఒక భారతీయ పౌరురాలిగా అదంతా కూడా మీ అందరి బాధ్యత. ఇంకా అసలు విషయానికి వస్తా. కేవలం హిందూ అమ్మాయిలే టార్గెట్గా ఈ లవ్ జిహాద్ అయితే నడుస్తుంది. హిందూ అమ్మాయిలను ఏదో ఒక రకంగా లోపరుచుకొని వాళ్ళను పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తర్వాత వాళ్ళను మతం మార్చడమే కాకుండా, అంటే మతం మార్చడం అనేది ఒక కుట్ర. ఈ ప్రేమ లేదు, దోమ లేదు, దానికంతా కూడా పక్కా వాళ్ళు వేసే ప్లాన్, ఒక స్కెచ్. ఇదంతా కూడా మతం మార్చడమే కాకుండా మతం మారిన తర్వాత ఈ హిందూ అమ్మాయిలను ఏ సిరియాకో ఇరాక్కో పంపిస్తూ ఉంటారు. మతం మారిన మన హిందూ అమ్మాయిలను సిరియాలో, ఇరాక్లో సెక్స్ బానిసలుగా మార్చేస్తారు. ఇది స్థూలంగా లవ్ జిహాద్ అంటే. మీకు ఒక విధంగా చెప్పాలంటే దీనికి సంబంధించి లవ్ జిహాద్ అంటే అసలు ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసుకోవాలంటే ఈ కేరళ స్టోరీ అని ఉంటుంది ఒకటి సినిమా, ఆదా శర్మ నటించింది, అది చూడండి. అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా ఇది చూపించండి. ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ అనేది రావాలా. అసలు లవ్ జిహాద్ అంటే ఏంటో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ, అది పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కానోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి అసలు లవ్ జిహాద్ అంటే ఏంటో తెలియజెప్పాల్సిన బాధ్యత భారతీయులుగా ఖచ్చితంగా మనదే. లేకపోతే మన దేశ భవిష్యత్తు అయితే సర్వనాశనం అయిపోతుంది అనడంలో ఆశ్చర్యమేలే, అనుమానమేలే. నిజానికి ముస్లింలు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా మొగాళ్లే వచ్చినారు. మీకు అర్థమవుతుందా? ఇస్లాం మన భారతదేశంలో పుట్టలా, అది ఎడారి దేశాల్లో పుట్టింది. దాన్ని మత ప్రచారం చేయడానికి, ఆ మతాన్ని వ్యాప్తింపజేయడానికి, వాళ్ళ జనాభాను పెంచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా దేశాలకు పోయినారన్నమాట మత ప్రచారం చేయడానికి. అందులో భాగంగా మన దేశానికి కూడా కొంతమంది వచ్చినారు. కానీ వాళ్ళు వాళ్ళ ఆడోళ్లతో రాలా, కేవలం మగోళ్ళు మాత్రమే వచ్చినారు. కానీ అప్పట్లో మన దేశాన్ని ఆక్రమించుకున్న ఈ ముస్లింలు మన మహిళలను బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ వాళ్ళను ముస్లింలుగా తయారు చేసినారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ ఎవరితోనైనా యుద్ధం చేస్తారు, యుద్ధం చేస్తే ఏమో జరుగుతుంది, అక్కడ మగవాళ్ళు చనిపోతారు. వాళ్ళ ఆడవాళ్ళని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోవడమో, లేకపోతే భయపెట్టి పెళ్లి చేసుకోవడమో, లేకపోతే కొంతమందిని నమ్మించి, వీళ్ళు మంచోళ్ళుగా నమ్మించి కొంతమందిని పెళ్లి చేసుకోవడమో, ఈ విధంగా రకరకాలుగా జరిగింది. దీంతో స్వాతంత్రానికి పూర్వమే మన దేశంలో ముస్లింల జనాభా అయితే విపరీతంగా పెరిగిపోయింది. మనకు తెలుసు, మన దేశం మీద మొగలాయిల దండయాత్ర అనేది పెద్ద సంఖ్యలో అనేక సార్లు జరిగింది. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చినటువంటి మగవాళ్ళు ఇక్కడ తిష్టేసుకొని మన ఆడవాళ్ళను పెళ్లిళ్ళు చేసుకొని ఒక విధంగా మతాన్ని అయితే వ్యాపింపజేసినారు. ఒకప్పుడు భారతదేశంలో ఉన్నదంతా కూడా హిందువులే, కానీ ఈ వచ్చిందంతా కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు కాలం మారింది, ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇప్పుడు లవ్ జిహాద్ అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చినారు. ఇది అసలు పాయింట్. ఇది ప్రతి ఒక్కరు కూడా వినాలా. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వద్దాం. ఉత్తరప్రదేశ్లో ప్రేమ పేరుతో కానీ, మోసం చేసి కానీ, అలాగే లోపరుచుకొని కానీ, బలవంతంగా కానీ మత మార్పిళ్లకు పాల్పడితే కఠిన శిక్షలు అమలయ్యేలా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక చట్టం అయితే చేసింది. ఈ చట్టం ప్రకారం మత మార్పిడులు చేసిన వారికి గరిష్టంగా, అంటే ఎక్కువగా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అయితే విధించబడుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మొరాదాబాద్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక నగరం. ఈ మొరాదాబాద్లో లాక్మే అకాడమీ ఉండదు. ఈ అకాడమీ చైర్మన్ ఎవరయ్యా అంటే రక్షందా ఖాన్. అర్థమవుతుందా మీకు? రక్షందా ఖాన్. ఇక ఈ రక్షందా ఖాన్ ఒక పెద్ద లవ్ జిహాద్ ముఠాను నడుపుతున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అది ఎలానయ్యా అంటే, ఈ లాక్మే అకాడమీ చాలా పెద్దది. ఈ అకాడమీలో పనిచేసే స్టాఫ్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అసలు లాక్మే అంటేనే చాలా ఫేమస్ అది. దీంతో ఈ అకాడమీ చైర్మన్ రక్షందా ఖాన్ తెలివిగా ఏం చేసిందంటే, తన స్టాఫ్గా ముస్లిం యువకులను
మరియు హిందూ అమ్మాయిలను నియమించుకున్నారు కావాలనే. అంటే అమ్మాయిల విషయానికి వస్తే హిందువులు, అబ్బాయిల విషయానికి వస్తే ముస్లింలు. చూడండి వీళ్ళని ఏం చేస్తే పాపమో చూడండి, మీరే ఆలోచించండి. ఇక ఒక్కొక్క హిందూ అమ్మాయిని ఒక్కొక్క ముస్లిం యువడికి అప్పగించసాగినారు, పనిలో సాయం చేయడానికి అన్నట్టుగా. ఇక ఆ ముస్లిం యువకుడు సదరు హిందూ అమ్మాయిని ట్రాప్ చేసేలా తతంగం అంతా నడిపిస్తూ ఉన్నారు. ఫైనల్గా ఆ ముస్లిం యువకుడితో సదరు హిందూ అమ్మాయినిచ్చి వివాహం కూడా చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత కుట్రో చూడండి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం అంతా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో తాన్యా చౌదరి అలాగే స్వాతి పాల్ అనే హిందూ అమ్మాయిలను కూడా చేర్చుకుని వాళ్ళను ముస్లిం యువకులతో ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళ ట్రాప్లో ఈ ఇద్దరు హిందూ అమ్మాయిలు అందరూ ఒకేలా ఉండరు కదా, కొంతమంది కలగానే మేలుకుంటారు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్నట్టు. దీంతో నేరుగా రంగంలో దిగిన ఆ అకాడమీ చైర్మన్ అటువంటి రక్షందా ఖాన్ ఆ ఇద్దరు హిందూ అమ్మాయిలను బెదిరించిందంట. ఏమే నీ అమ్మ మొగుడిదేమన్నా తెచ్చిపెట్టినావా? హిందూ అమ్మాయిలు ఏమన్నా మీ కింద బానిసలా, మీ జాగీర్లా? అంటే మీరు చెప్పినట్టు చేస్తే అంతా సరిగ్గా ఉంటుంది, లేకపోతే బెదిరిస్తారా? సదరు ముస్లిం యువకులను పెళ్లి చేసుకోవాలని, లేదంటే మీ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చిందంట. కానీ వీరన్నారులు లాంటి తాన్యా చౌదరి అలాగే స్వాతి పాల్లో ఎలాగోలా అకాడమీ నుండి తప్పించుకొని మొర్దాబాద్ జిల్లా కలెక్టర్ని అయితే ఆశ్రయించినారు. ఆ జిల్లా కలెక్టర్కు అక్కడ జరుగుతున్న తతంగం అంతా పోసగుచ్చినట్టు వివరించి చెప్పినారు. అంతే, ఇక యోగి ప్రభుత్వం అయితే రంగంలోకి దిగిపోయింది. ముందుగా ఆ అకాడమీ చైర్మన్ అటువంటి రక్షందా ఖాన్ను అరెస్ట్ చేసినారు. తరువాత అకాడమీలో పనిచేస్తున్నటువంటి ముస్లిం స్టాఫ్ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసినారు. తరువాత అకాడమీని అయితే మూసేసి సీల్ చేసి పారదొబ్బినారు. ఇక ఈ లవ్ జిహాద్కు పాల్పడిన అందరిపై కఠినమైన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారంట. కాగా బలవంతంగా మత మార్పిడులు పాల్పడినందుకు వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు పడే అవకాశం ఉన్నది. ఇది న్యూస్. నా దృష్టిలో ఇలాంటి వాళ్లకు, ఇలాంటి బ్యాచ్కు, ఇలాంటి ముఠాలకు శిక్షలు కాదు, వాళ్ళను జైల్లో కూర్చోబెట్టి ఊర పందులను మేపినట్టు మేపడం కాదు. వాళ్ళకు సరైన శిక్ష అంటే మరణ శిక్షే, అది కూడా పబ్లిక్లో నిలబెట్టి. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి అమాయకులుగా ఉన్నటువంటి ఈ హిందూ అమ్మాయిలకు కొంచెం అవేర్నెస్ వస్తుంది. ఓహో ఇలా జరిగిందా, ఎందుకని వీళ్ళని చంపుతున్నారా అని మన వాళ్ళు కూడా సేవ్ అవుతారు. ఊరికే చేస్తున్నాం, కావాలంటే ఈ తూతూ మంత్రాలాగా ఈ తూతూ చట్టాలు అయితే మన దేశంలో ప్రస్తుతం పనికి రావు. మన చట్టాలు ఇంకా కఠినంగా తయారవ్వాలి. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ లవ్ జిహాద్ అంటే ఏంటో మన ఇంట్లో, మన ఊర్లో, మన వీధిలో, మనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి చోట కూడా ఈ లవ్ జిహాద్ గురించి ప్రతి ఒక్కరికి మన అమ్మాయిలకి చెప్పాలా. వాళ్ళలో అసలు ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా ఉంది బయట ప్రపంచము, ఈ విధంగా ఉంది సమాజం అని చెప్పేసి ప్రతి అమ్మాయిలో కూడా అవేర్నెస్ తీసుకురావాలా. ప్రతి ఒక్కరిలో కూడా చలనం రావాలా. లేదంటే నష్టపోయేది ఎవరయ్యా అంటే మన హిందూ సమాజమే. భవిష్యత్తు అనేది ఉండదు. హిందూ సమాజం అయితే కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ పక్కన ఒకరు ఈ ఎడారి మతాల వాళ్ళు హిందూ సమాజాన్ని ఎవరి మటుకు వాళ్ళు తప్పుడు ప్రచారాలతో, వాళ్ళ మత ప్రచారాలతో, ఈ విధమైనటువంటి వివిధ కుట్రలతో హిందూ సమాజాన్ని అయితే కుక్కలు పాతగుట్టను చీల్చినట్టు చీలబెరుకుతున్నారు. ఏమైపోవాలా? ఇప్పటికే మన జనాభా శాతం తగ్గుతుంది. ఒకసారి కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకోండి. ఇది ఎవరిని రెచ్చగొట్టడానికి కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. ఇది మనల్ని మనం కాపాడుకోవడం కోసం. ఇది మన హక్కులు, మన ఆడపిల్లలు, మన హక్కులు, ఇవి మనం కాపాడుకోవడం కోసం. లేదంటే ఎవరు పట్టించుకోకపోతే ఇంకంతే, శూన్యం. దీంట్లో అయితే అనుమానం లేదు. ఒక హిందువుగా, ఒక భారతీయ పౌరుడిగా మన సనాతన ధర్మ మూలాలను, అలాగే మన వ్యవస్థను, మన జనాభాను, మన ప్రజలను, మన దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉండాలి. దీంట్లో అయితే అనుమానం లేదు, సందేహం లేదు. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిలాగా పనిచేయాలి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరూ, ఇది మన బాధ్యత, ఇది మనందరి బాధ్యత. అలాగే ఈ వీడియో నచ్చితే ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి హిందువుకు చేరాలా, ప్రతి జాతివాదికి చేరాలా. ప్లీజ్ దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, మీరు దండం పెడతా, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.